ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటమ్మా మళ్ళీ ఏమైనా అమౌంట్లో తేడా వచ్చిందా? లేదు సార్, మా అందరికీ బోనస్ వచ్చింది, తనకి మాత్రం రాలేదు. ఎవరికి? ఏంటండి, రండి. తినకే సార్, మీ దగ్గర అడగాలి అంటే భయపడుతున్నారు. ఏంటి బాబు, మేము అంటే అంత భయమా నీకు? అవును సార్, నేను చెప్పాను కదా అతను చాలా కష్టాల్లో ఉన్నారని. బోనస్ వస్తే తనకి హెల్ప్ అవుతుంది కదండి. మీరు కూడా అడగండి. అవును సార్, నాకు చాలా హెల్ప్ అవుతుంది సార్. తన మొహం చూస్తేనే అర్థమవుతుందిరా, చాలా కష్టంలో ఉన్నాడని. సరే తల్లి, ఇస్తాను, ఏదో ఒకటి చేస్తాను. థ్యాంక్ యూ సార్. నీ పేరేదో అన్నావు, చెప్పబ్బా. చెప్పండి. రామ్ సార్. నీ పేరేంటమ్మా? సీత. గుర్తుపెట్టుకుంటా. యూ కెన్ గో నౌ. రండి. సూరి ఇంటికి వెళ్ళాక మనిద్దరిని చంపేస్తాడు, చూసుకో మరి. చూడండిరా, నోట్లో లడ్డు పెట్టుకున్నట్టు నిలబడలేదా? అశోక్, నా మనవడిని ఈ పరిస్థితుల్లో ఎప్పుడూ చూడలేదురా. చాలా మజా వస్తుంది కదా. ఏమండి, ఏమండి, నేను ఎప్పుడైనా నీ జోలికి వచ్చానా? నా వల్ల నీకేమైనా ఇబ్బంది కలిగిందా? మరెందుకు నా బాటిల్స్ లో నీళ్లు నింపెట్టావు? చెప్పు, ఎందుకు? మాట్లాడు. ఏమైంది? ఎందుకలా అరుస్తున్నారు? ఏమైంది? ఎప్పుడు తాగుతూనే ఉంటారు, అయినా నేనేం చేయనక్క. నా మాటే వినడు. తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. రాత్రంతా ఏదేదో కలవరిస్తూ ఉంటారు. కలవరిస్తున్నాడా? ఏమని? అదేంటో నిజం తెలిస్తే మొత్తం సర్వనాశనం, పొలం, ఈ ఇల్లు నాశనం అవుతుంది. దీనికి అంతటికీ కారణం తనే అంటూ ఏదేదో కలవరిస్తారు. భయంతో వణికిపోతున్నారు. దానికంతటికీ కారణం ఈ మందే. బాటిల్స్ లో ఉన్న దాన్ని అంతా చల్లి నీళ్లు నింపి పెట్టాను, అందుకే కోపగించుకొని తిట్టారు. పాపం మావయ్య ఎంత బాధపడతారు. ఈయన ఏదో ఒక రోజైనా మారతారన్న నమ్మకంతోనే నా జీవితాన్ని కొనసాగిస్తున్నాను. నాకేం చెయ్యాలో అర్థం కావటం లేదక్క. అక్క, మీరే నాకు హెల్ప్ చేయాలక్క. ప్లీజ్ అక్క, ప్లీజ్. సర్దుకుంటాయి, అన్నీ సర్దుకుంటాయి. నాకు డైరెక్ట్ గా చెప్పాల్సిన విషయం నాకు చెప్పకుండా తన మీద అరిస్తే ఎందుకు? నా ముందు నిలబడే ధైర్యం లేదా నీకు? ఆ దరిద్రాన్ని తాగితే ధైర్యం అదే వస్తుంది అంటారు. మురికి నీళ్లలో కాలు పెట్టడాన్ని ధైర్యం అనరు, అసహ్యం అంటారు. వాటి నుండి దూరంగా ఉండాలి అన్న బుద్ధి దేవుడు నాకు ఇచ్చాడు. మా అత్తయ్య కూతురు వన్న బంధం, అన్నయ్య భార్య వన్న గౌరవం రెండూ చచ్చిపోయాయి. ఈ విషయం తెలిస్తే నాన్న బాధతో చచ్చిపోతాడు. రామ్కి నమ్మకం మీదే నమ్మకం చచ్చిపోతుంది.
దీన్ని నేను ఎవరితోనూ చెప్పకపోవడానికి నా స్వార్థం ఒక కారణం అయితే దీన్ని నేను నీకు ఇస్తున్న భిక్ష అనుకో. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న సత్య నోరు రామ్ వచ్చినప్పటి నుంచి లేస్తోంది. ముందు ఆ నోటికి తాళం వేయాలి. సీత రా వెళ్దాం. నువ్వు వెళ్ళు. నువ్వు లేకుండానా? నువ్వు రాకపోతే నేను కూడా వెళ్ళను. ప్రియా, సరే మనం ఇక్కడే తిందాంలే. ఏయ్, నేనేదో ఊరికినే అలా అన్నానే. ప్రియా, వెళ్ళి మంచిగా లంచ్ చేసి రా అనడం మానేసి రా ఇక్కడే కూర్చొని తిందాము అంటున్నావు. ఆ హాస్టల్లో ఉండే తిండి తిని తిని నా నాలుక మొత్తం చచ్చిపోయింది. నా వల్ల కాదమ్మా. నా నాలుకకి ప్రాణం పొయ్యాలంటే నేను బయటికి వెళ్ళి భోజనం చేసి తీరాలి. ఇప్పుడు నువ్వు వస్తావా రావా? ప్లీజ్ ప్రియా, నువ్వు వెళ్ళి తినిరా. దీన్ని ఎవ్వరూ మార్చలేరు. సరేలే, స్వీట్ పార్సల్ తీసుకొస్తాను. వద్దు, నాకేమీ వద్దు. ఐఎమ్ ఫైన్. సరే, బాయ్. బాయ్. స్పెషల్ లంచ్ కి మీరు వెళ్ళడం లేదా? నా స్పెషల్ లంచ్ వచ్చింది కదా. ఆ? నా ఫ్రెండ్ పంపిన స్పెషల్ రోల్ ముందు ఏ లంచ్ స్పెషల్ అవుతుంది చెప్పు, నాకు అదే చాలు. సార్! ఏంటి ఏమైందిరా? సార్, భోజనం సార్. ఈ ఆఫీస్లో ఉన్నప్పుడు ఏదైనా జరిగితే దానికి నువ్వేరా కారణం. అలా అనకండి సార్. సరే అయ్యా, నీకు దండం పెడతాను. నేను భోజనం చేస్తాను, మీరు దయచేయండి. సార్, తొందరగా రండి సార్, భోజనం చల్లారుతుంది. సూరి, అచ్చుడు అచ్చుడు. అరే, ఏమైంది? కామ్గా ఉండండి. టేబుల్ కింద ఏం వెతుకుతున్నారు? కొంచెంసేపు కామ్గా ఉంటారా ప్లీజ్? టేబుల్ కింద ఎందుకు దాక్కున్నారు? భగవంతుడా, మీరే నన్ను పట్టించేటట్టున్నారు. దాకుడు మూతలా నాతోనే. అంతే కదా, సార్ గారికి స్పెషల్ లంచ్. ఓ, దొరక్క ముందే వాడు దొంగ అయ్యాడు కదా. నాటకం అంతా ఎప్పుడైపోతుంది అంటే కొంచెం సమయం కావాలి అంట. ఆ, ఇప్పుడు అర్థమైంది సమయం ఎందుకు కావాలా అనియా. ఏం చేస్తున్నారు అక్కడ? ఏంటమ్మా, సార్, నువ్వు స్పెషల్ లంచ్కి వెళ్ళలేదా? లేదు సార్, నేను ఇంటి నుంచి తెచ్చుకున్నాను. ఇంటి నుంచి తెచ్చుకున్నావా? అయితే ఎక్కువే తెచ్చుంటావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.